కి స్వాగతం. ఈ రోజు మనం బ్యాకెండ్ కోసం చిరునామా ధృవీకరణ ప్రక్రియ గురించి చర్చిస్తాము. అన్ని బ్యాక్ ఆఫీస్ సిబ్బంది చిరునామా ధృవీకరణ ప్రక్రియలో నైపుణ్యం కలిగి ఉన్నారని నిర్ధారించడానికి ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన డేటా నిర్వహణ మరియు ఫాలోఅప్ను నిర్ధారిస్తుంది. లోన్ వెరిఫికేషన్ ప్రక్రియను అర్థం చేసుకుందాం. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్లు అందించిన చిరునామాలను సందర్శిస్తారు, నివాసితులతో సన్నిహితంగా ఉంటారు మరియు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు ఫోటోలను సేకరిస్తారు. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్లు వెరిఫికేషన్ ఫారంలు, ఫోటోలు మరియు ఏదైనా అదనపు నోట్లను నిర్దేశించిన ప్లాట్ఫారం లేదా లొకేషన్ టెక్ ద్వారా సమర్పించారు. వెరిఫికేషన్ ఫారంలో అవసరమైన అన్ని ఫీల్డ్లు పూరించబడ్డాయని నిర్ధారించుకోవడం బ్యాక్ ఆఫీస్ పాత్ర. ఫోటోల నాణ్యతను ధృవీకరించండి మరియు ఫోటోలు స్పష్టంగా మరియు ధృవీకరణకు సంబంధించినవిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నివేదికను సమర్పించిన తర్వాత బ్యాక్ ఆఫీస్ సమాచారాన్ని క్రాస్ చెక్ చేయాలి. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అందించిన వివరాలను క్లయింట్ సమర్పించిన ప్రాథమిక డేటాతో సరిపోల్చండి. పేర్లు, చిరునామాలు మరియు ఏవైనా గుర్తించే గుర్తులను ధృవీకరించండి. ఏవైనా వ్యత్యాసాలను గుర్తించండి. అసమానతలు లేదా తప్పిపోయిన సమాచారం కోసం చూడండి. ఏవైనా వ్యత్యాసాలను గమనించండి మరియు అవసరమైతే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లేదా క్లయింట్తో అనుసరించడానికి సిద్ధం చేయండి. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నివేదిక నాణ్యత మరియు సంపూర్ణతపై బ్యాకెండ్ అభిప్రాయాన్ని అందించాలి. దయచేసి అవసరమైన అదనపు సమాచారం లేదా వివరణ కోసం అడగండి. తక్షణమే ధృవీకరణ స్థితిని క్లయింట్కు తెలియజేయండి, ప్రత్యేకించి వ్యత్యాసాలు కనుగొనబడితే. వివరణాత్మక నివేదికలు మరియు ఏదైనా సహాయక డాక్యుమెంటేషన్ అందించండి. బ్యాకాఫీస్ ఎల్లప్పుడూ వివరాలపై దృష్టి పెట్టాలి మరియు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ సమర్పించిన మొత్తం డేటా మరియు డాక్యుమెంటేషన్ను జాగ్రత్తగా సమీక్షించాలి. సిస్టంలో ఎంట్రీలను ఖరారు చేసే ముందు రెండుసార్లు తనిఖీ చేయండి. బ్యాకెండ్ ఎల్లప్పుడూ సమయపాలన కోసం పనిచేయాలి. క్లయింట్లకు సకాలంలో నివేదించడాన్ని నిర్ధారించడానికి ధృవీకరణ నివేదికను వెంటనే ప్రాసెస్ చేయండి. మా ప్రక్రియలో కమ్యూనికేషన్ కీలకం. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్లు మరియు క్లయింట్లతో ఎల్లప్పుడూ ఓపెన్ లైన్ల కమ్యూనికేషన్ను నిర్వహించండి. అవసరమైన ఏవైనా సమస్యలు లేదా తదుపరి చర్యలను స్పష్టంగా డాక్యుమెంట్ చేయండి మరియు కమ్యూనికేట్ చేయండి.